జై శ్రీమన్నారాయణ. మన కురుట్ల పట్టణంలో అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గత నెల 29వ తేదీ నాడు శ్రీ విఘ్న విమోచన ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిర్విఘ్నంగా దాదాపు 21 రోజు పాటు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణము జరుగుతుంది. మరి ప్రతిష్ట తెల్లారి అఖండ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమము దాదాపు 108 సార్లు ఈ యొక్క పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎక్కడా లేనటువంటి ఆంజనేయుడిని మనము ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. తెలంగాణలోనే మొదటి విగ్రహము ఇది. ఎందుకనంటే 2 అభయహస్తాలతోని, ఒక హస్తం ఉంటేనే స్వామి మనకు ఎంతో మేలు చేస్తున్నాడు. మరి 2 హస్తాలు మనకు చూపిస్తున్నాడట అంటే ఇంకా స్వామికి ఎంత పవర్ ఉంటది, ఇంకా మనకు ఎన్ని విజయాలను చేకూర్చడం జరుగుతుంది. మరి దీనికి నామకరణం చేయడం జరిగింది స్వామి వారికి ఏమని, విఘ్న విమోచన ఆంజనేయ స్వామి అని. మరి అలాంటి విఘ్న విమోచన ఆంజనేయుడు మన కురుట్ల పట్టణంలో నడిబొడ్డున ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడము మన అదృష్టంగా భావించడం జరుగుతుంది. మొదట ఈ యొక్క విగ్రహాన్ని కేవలము విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం అనేసి అనుకోవడం జరిగింది. కానీ స్వామి సంకల్ప బలంతో మా యొక్క బంధువర్గమైనటువంటి శ్రీ మాకులూరి గోపాలాచార్య గారు, వారి యొక్క కుమారులు మధు, స్వాతి వీళ్ళు ఏం చెప్పారనంటే కేవలం విగ్రహమే కాదు, దేవాలయం కూడా బాగా నిర్మాణం చేయాలి, మనము ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం కూడా బాగా జరుపుకోవాలి, అదే విధంగా నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు అందుకోవడానికి మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పడం జరిగింది. దానికి మాకు ఇక్కడ భక్త బృందం చాలా బలాన్ని చేకూరుస్తుంది. మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో మాకు వెన్నంటి ఉండేటటువంటి ఒక భక్త బృందానికి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఇంకా బలాన్ని చేకూర్చి ఇంకా ఉత్సాహంగా రాబోయే కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఊతమియాలని కోరుకుంటూ, మరి ఈరోజు విశేషంగా ఈ యొక్క హనుమాన్ చాలీసకు సంబంధించినటువంటి వివిధ బాణీల్లో అంటే మనకు సులభంగా మనకు పాడుకునే విధంగా హనుమాన్ చాలీస అందరం చదువుతూ ఉంటాం, కానీ వివిధ బాణీలలో మనకు పాడుకునే విధంగా మనకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఈరోజు ఈ యొక్క భజన కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి సంగనబట్ల నరేందర్ శర్మ గారు, వీరు ధర్మపురి వాస్తవ్యులు, ప్రస్తుతము జగిత్యాలలో ఉంటున్నారు. మా బావగారికి అత్యంత ఆప్తమిత్రుడు. మరి వీరు రావడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ రాబోయే కాలంలో స్వామివారు మరింత ఉత్సాహంగా మనను ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. చాలా కోరినంతనే కోరికలు తీర్చే కొండంత దేవుడు అంటారు. మరి ఆ స్వామి పంచముఖ హనుమంతునిగా కూడా పిలువబడతాడు. మరి పంచముఖాలు ఎక్కడివయ్యా? ఆంజనేయ స్వామి ఒకటి వానర రూపం అంటారు కదా. మరి పంచముఖాలు అసలు ఎందుకోసం వచ్చాయి అంటే, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సీతారాములను అపహరించుకొని పోతాడు. అపహరించుకొని పోతే సకల దేవతలు కూడా తిరుగుతారు, కానీ ఆ సీతారాములు ఎక్కడ ఉన్నారు అనే జాడ ఎవరికి తెలియదు. అప్పుడు ఆంజనేయ స్వామి వెతికి పట్టుకున్నాడు. కానీ వాణ్ణి చంపడానికి, ఆ రాక్షసుని చంపడానికి ఏ దేవతకు కూడా, ఏ దేవునికి కూడా శక్తి చాలలేదు. ఎందుకంటే వాడి పంచ ప్రాణాలను 5 దిక్కులు
అంటే తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం, ఊర్ధ్వం, ఆకాశం పైన ఈ 5 దిక్కులుగా 5 జ్యోతులను ప్రకాశింపజేసి ఆ 5 జ్యోతులను తన ప్రాణంగా మార్చుకున్నాడు ఆ హిరణ్యాక్ష. అయితే ఆ ఏకకాలంలో ఈ 5 దిక్కుల 5 జ్యోతులను ఆర్పినప్పుడు మాత్రమే వాడి పంచ ప్రాణాలు పోతాయి. అంతవరకు వానికి చావు అనేది లేదు. మరి వాడిని సంహరించి సీతారాములను తీసుకుని రావాలి. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక్కసారిగా రామ్ రామ్ అంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు ఆంజనేయ స్వామి. మరి ఎలా ఉన్నాడయ్యా అంటే 5 దిక్కుల 5 దీపాలను ఆర్పాలి కదా. తూర్పు ముఖంగా వానరాకారంగా నిలబడ్డాడు. ఇక్కడ దక్షిణముఖంగా నరసింహస్వామి అవతారంగా, దక్షిణముఖంగా నరసింహావతారంగా నిలబడ్డాడు. అలాగే పశ్చిమంగా గరుడ వాహనుడై పశ్చిమాన నిలబడ్డాడు. అలాగే ఉత్తరంగా వరాహవతారంగా ఉత్తర వైపుగా నిలబడ్డాడు. ఇక ఊర్ధ్వం అంటే పైకి ఆకాశాన హయగ్రీవ అవతారంగా ఈ పంచముఖాలతో ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతునిగా ఆకాశమంత ఎత్తువేదిగాడు మన ఆంజనేయ స్వామి. ఏకకాలంలో అని ఒక్కసారిగా 5 జ్యోతులను తూర్పున, దక్షిణాన, పశ్చిమాన, ఉత్తరాన, ఊర్ధ్వాన 5 దిక్కులో ఉన్నటువంటి జ్యోతులను ఏకకాలంలో ఆర్పివేశాడు ఆంజనేయ స్వామి. అప్పుడు వాడి పంచ ప్రాణాలు వాయువులో కలిసిపోయాయి. అప్పుడు ఆ సీతారాములను తన భుజ స్కంధాల పైన పెట్టుకొని తోలుకొని వచ్చాడు ఆంజనేయ స్వామి. చూడండి, ఒక్క ఆంజనేయ స్వామిని మనం స్మరిస్తే, కీర్తిస్తే, పూజిస్తే ఈ 5 దేవతల్ని కూడా మనం కొలిచినట్టుగా ఆ శక్తి అనేది మనకు లభిస్తుంది. ఆంజనేయ స్వామికి శక్తి ఉన్నంత ఇక ఎక్కడా ఎవరికీ లేదండి. సాక్షాత్తుగా శివస్వరూపమైనటువంటి ఆ 11వ రుద్రావతారమే, శివుని యొక్క 11వ రుద్రావతారమే ఆంజనేయ స్వామి. సాక్షాత్తుగా రామస్వరూపము ఆంజనేయ స్వామి. తన గుండెల్లోనే సీతారామ లక్ష్మణులను నిలుపుకున్నటువంటి ఏకైక భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఒక్కడి. ధైర్యానికి ప్రతీక, తేజస్సుకు ప్రతీక. రామ అంటే చాలు, అంతటి శక్తి ఆ ఆంజనేయ స్వామిలో ఉంటుంది. ఇకపోతే మరి హనుమాన్ చాలీస పూజా విధానాలు ఎన్నో ఉన్నాయి, స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. మరి హనుమాన్ చాలీసా ఎక్కడిదయ్యా? ఈ హనుమాన్ చాలీసకు ఎందుకు ఇంతటి పవిత్రత, ఎందుకు అందరూ ఆచరిస్తారు అంటే, ఎంతమందికి తెలుసండి హనుమాన్ చాలీసా యొక్క పవిత్రత? ఒక్కసారి చేతులెత్తండి. గారు రచించారు, ఇది అందరికీ తెలిసినట్టు. ఒక 2 మాటలు చెప్తాను, ఎక్కువ లేదు, ఎందుకంటే దాని యొక్క విశిష్టత తెలియాలని చెప్పేసి చెప్తున్నా. అందరూ పిల్లలు ఏడుస్తారు కదండి, ఆ పిల్లవాడు ఏడవలేదండి, రామ్ రామ్ అన్నాడు. అందుకోసం ఆ పిల్లవానికి రాంబోలా అని పేరు పెట్టాడు. కానీ జ్యోతిష్కులు ఆ పిల్లవాడి జాతకం చూసి, ఆ తులసీదాస్ గారి యొక్క జాతకం చూసి ఆ తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లి గండాన పుట్టాడు అబ్బాయి, తల్లి మరణిస్తుంది అది త్వరలో అని చెప్పేసి చెప్పగానే, నా భార్య లేకపోయినాక నేనెందుకు, ఈ పిల్లవాడు తల్లి గండంతో పుట్టాడు కాబట్టి ఈ పిల్లవాడిని విడిచిపెడదాం, మనం ఎక్కడన్నా ఎవరికన్నా ఇచ్చేద్దాం అని చెప్పేస్తే, కన్న తల్లి ప్రేమ అవుతుందా చెప్పండి? అప్పుడు ఆ తల్లి ఏమైనా కానీ, చస్తే నేనే చస్తా కదా, కానీ పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడిని మనం మంచిగా చూసుకోవాలి, నేను పోయినా మీరు చూసుకోవాలని చెప్పేసి ధైర్యం చెప్పింది భర్తకి. కానీ ఆయన అదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అలాగే కొన్ని రోజులకు పాపం తల్లి చనిపోయింది అనుకున్నట్టే. ఇక ఈ దౌర్భాగ్యుడు అనేటువంటి కొడుకు పుట్టాడు, వీడెందుకు అని చెప్పేసి ఆ తల్లి కూడా పట్టించుకోకుండా అయిపోయాడు. అయితే ఈ బాలుని చూసి ఒక సాధువు
దగ్గరికి చేరదీశాడు. చేరదీసి ఈ బాలుని చూస్తే, ఆ ముఖ కవళికలు చూస్తుంటే ఒక రకమైనటువంటి తేజస్సు ఈ బాలులో ఉన్నది అని చెప్పేసి చేరదీసి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి అన్ని రామనామ తారక మంత్రాన్ని చెప్పేసి ఆ ఇలాగా జీవితం కొనసాగింది తులసీదాస్ గారి. అప్పుడు యుక్త వయసు రాగానే పెళ్ళయింది. పెళ్లి కాగానే చాలా అన్యోన్యంగా ఉన్నారు దంపతులు. ఇక ఆయనకు భార్య అంటే మహా పిచ్చి, అంటే భార్య అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి? కానీ ఆమెకు అమితమైనటువంటి ప్రేమ అన్నట్టు పాపం తులసీదాస్ గారికి. ఎన్నడూ కూడా ఒక్క క్షణమైనా విడిచిపెట్టకుండా ఉన్నాడు పాపం ఆయన. అయితే మోహం అంతటి ప్రేమ అనుకున్నాను దాన్ని, మోహం కాదు ప్రేమ అనుకున్నాను. ఒకరోజు ఆమె తల్లి గారింటికి వెళ్ళింది. అప్పుడు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా ఒక పడవలో వెళ్ళాలి. రాత్రి దాకా ఎదురు చూశాడు, పాపం రాలేదు. వర్షమో అదో విపరీతమైన వర్షం, ఆమె రాలేదు. ఎప్పుడైనా కూడా పొద్దుపోయే సరికల్లా ఇంట్లో ఉండేది పాపం, తల్లి గారింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. కానీ ఆ రోజు అతి వర్షం చేత ఆమె తల్లి గారింట్లోనే ఉండడం జరిగింది. ఈయన చూశాడు, పాపం 6 అయింది, 7 అయింది, 8 అయింది, పాపం ఇంకా రాలేదు. అప్పుడు ఫోన్ చేద్దామంటే ఫోన్లు ఇవన్నీ ఏమి లేవు కదా, మనిషి వెళ్ళి చెప్తేనే సమాచారం అందేది. కాబట్టి అక్కడికి అర్ధరాత్రి ఆ నదిని ఈదుకుంటూ వెళ్ళి అత్తగారింటికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే ఆమె భార్య తలుపు తీసింది. తలుపు తిప్పగానే, ఏమిటండి అర్ధరాత్రి అవుతుంది, ఈ వేళన మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇంత శ్రమపడి రావాల్సిన అవసరం ఏముండదంటే, ఏమే పిచ్చిదానా, ఎన్నడైనా రాత్రి నేను విడిచి ఒక్కనాడైనా నేను పడుకున్నానా? ఎన్నడైనా మన పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా విడిచి ఉన్నావా నన్ను అని చెప్పేసి అడిగాడు. ఆమె కొంచెం కోపం వేసింది. ఏమిటండి ఇలాగా, నేను ఎక్కడికి వచ్చాను? తల్లి అమ్మగారు ఇంటికే కదా, తెల్లారి వచ్చేస్తా కదా, ఇంతటి వర్షం వస్తుందని ఆగిపోయాను ఇక్కడ అని చెప్పేసి కొంచెం కోపంతో, ఈ కాస్త మనసు నా మీద ఉన్నటువంటి మనసును దాంట్లో 5 పైసల మందమైన ఆ రాముని మీద పెడితే ఎంత బాగుండండి అని చెప్పేసి కొంచెం కోపం చేసింది ఆమె. ఇంత రాత్రిపూట నది దాటుకుంటూ నీకు అవసరమా రావటం, తెల్లారి వచ్చేస్తాను కదా అని చెప్పేసి అనుకుంటే, ఆయనకి ఎక్కడో పాపం మనసులో కొంచెం చివుక్కుమన్నది. అయ్యో, ఎంతైనా కూడా ఒక మాట అంటే ఎవరికైనా తర్వాత ఆలోచిస్తారు కానీ ముందు బాధపడతారు. అలాగే తులసీదాస్ గారు కూడా అలా బాధపడ్డారు పాపం. బాధపడి వెళ్తుంటే ఒక సన్యాసి కనబడ్డాడు. కనబడి ఆయన నాయన అని దగ్గర పిలిచాడు. పిలిచి ఈయన అడగకుండానే నాయన కూర్చొని గురువుపదేశం చేశాడు. ఆయన రామనామ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. దాంతో మీరు అన్నమయ్య సినిమా, అన్నమయ్య కింద కామి కాని వాడు మోక్షి కాజాలడు అన్నట్టుగా ఆయన మైండ్ ఒక్కసారిగా తెరిచిపోయింది. రామనామం కన్నా మించి నామం లేదు అనుకున్నాడు. అప్పుడు రామనామ సంకీర్తనంతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆ రామాలయాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేశాడు. ఇప్పుడున్నటువంటి వారణాసి కాశీ క్షేత్రంలో ఆ రామాలయాన్ని నిర్మించి అందరినీ కూడా రామభక్తులుగా మారుస్తూ ఉన్నాడు. మరి అక్కడ ముస్లింలు కూడా రామభక్తులుగా మారిపోయాడు. కబీర్ దాసులకు తెలుసు, చాలా రామభక్తుడైపోయాడు. అలాగా ఆ యొక్క ఆశ్రమాన్ని నిర్మించాడు. ఎంతో మంది శిష్యులు తయారైనారు. రామనామ సంకీర్తనతో అలరాడుతుంది కాశీ క్షేత్రం. అలాగా ఒకరోజు అలా నడుస్తుండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ దంపతులకు ఆ వివాహం జరుగుతుంది. ఒక యుక్త దంపతులకు ఆ వివాహం కాగానే కొన్ని రోజులకి ఆమె భర్త చనిపోతాడు. చనిపోతే ఆమె ఈయన ఆశ్రమం నుంచే ఆ శవం వెళ్ళాలి. ఆమె వచ్చేసి ఆశ్రమంలోకి వచ్చేసి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డది. పడగానే దీర్ఘ సుమంగళి భవ అన్నాడు. అనగానే పక్కకున్నటువంటి శిష్యులు, అయ్యా ఆమె భర్త చనిపోయారు, పుట్టెడంత దుఃఖంతో వచ్చి మీ కాళ్ళ మీద పడ్డది, మరి మీరేమో
దీర్ఘసుమంగళీ భవ అని చెప్పేసి దీవించారే అని అడగగానే తులసీదాస్ గారు అంటారు, ఇది నేను మాట్లాడిన మాట కాదు, రాముడు పలికించినటువంటి మాట, నా మాట కాదు. కానీ ఆయన చనిపోయి ఉండడు అన్నాడు. వెళ్ళాడు వాళ్ళతో, శవం ఎక్కడ చూపించండి అని. తన కమండలంలో నీళ్లు తీసుకొని రా అన్నాడు. కమండలంతో ఆ నీళ్లు చల్లాడు. చల్లగానే ఆ శవం లేచి కూర్చుంది. కూర్చోనగా అందరూ తులసీదాసుకి జై, రామచంద్ర మహారాజుకి జై అనుకుంటూ జయ జయ ధ్వానాలు పలికారు. అప్పుడు అందరూ కూడా ఆ తులసీదాస్ గారిని కొనియాడారు. ఒక భగవత్ స్వరూపమే మన తులసీదాస్ గారు అని చెప్పేసి ఆయన వేణోళ్ళ కొనియాడుతూ ఇక అందరూ రామభక్తులుగా మారిపోతూ ఉన్నారు. అప్పుడు ఢిల్లీని వెళ్తున్నటువంటి సుల్తాన్ ఆయన అక్బర్ పాదుషా. అప్పుడు అతను ఎవడ్రా వీడు తులసీదాసుట, వీడు నన్నెవడు తలచకుండా కానీ తన ఇబ్బరి నోట విన్నా కూడా తులసీదాసు తులసీదాసు అంటున్నారే, మరి ఎవడు వీడు అని చెప్పేసి భట్లను పంపించి ఆ తులసీదాస్ గారిని తోలుకొని రమ్మని చెప్పారు. తోలుకొని రమ్మని చెప్పగానే, నీ దగ్గర ఏమో మాయలు ఉన్నాయట, మంత్రాలు ఉన్నాయట, చచ్చిపోయిన వాళ్ళను బతికిస్తున్నావట, నేను ఒక శవాన్ని తీసుకొస్తాను, నువ్వు బ్రతికిస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే ఈ శవాన్ని బతికించకపోతే నువ్వు మరణిస్తావు, నీకు మరణదండన విధిస్తాను అని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఆయన అంటాడు, నా దగ్గర ఏ మంత్రాలు లేవు, మాయలు లేవయ్యా, రామనామం ఒక్కటే నాకు తెలిసింది, అంతకన్నా నాకు మించి నా దగ్గర ఏమీ లేదు, పలికించేది అంతా రాముడే, ఆ రాముని తప్ప నాకు ఇంకొక మార్గం తెలియదు నాకు అని చెప్తే వినక ఆ కొరడాలతో కొట్టించబోయాడు. ఆ అక్బర్ పాదుషా ఆజ్ఞ ఇచ్చాడు, కొరడాలతో కొట్టండి అని. అప్పుడు పెద్దదైనటువంటి వానరాకారం, ఆకాశమంత ఎత్తునటువంటి వానరాకారం ఒక్కసారిగా వాళ్ళ ముందు నిలబడింది. అక్కడ అందరూ భీకరమైనటువంటి ఆకారాన్ని చూసి మూర్చబడి కింద పడిపోయారు, తల్లడిల్లిపోయినారు. ఎక్కడి వాడు అక్కడ. అక్కడ అక్బర్ బాదుషా చూశాడు, చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఒక్కసారిగా చక్కెర వచ్చి కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచి ఆ తులసీదాసు గారి కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, ఎంతటి భక్తుడి నువ్వు, నీ అటువంటి వాణ్ణి మేము అపహాస్యంగా మాట్లాడి అవివేకంగా నీతో మాట్లాడి నిన్ను బంధించబోయాం, నిన్ను కొరడాలతో కొట్టించబోయాను, మా అజ్ఞానాన్ని మన్నించు అని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడ్డగానే అప్పుడు తులసీదాస్ గారికి ఏం తెలుస్తలేదు, ఈ ఆకారం ఉన్నట్టు తెలుస్తలేదు, ఆయనకు వీళ్ళకి కనబడ్డట్టు తెలుస్తలేదు, ఇంకా ఏం జరిగింది ఈయనకి అర్థమైతలేదు. వీళ్ళు కొట్టేటి వాళ్ళు నా కాళ్ళ మీద ఎందుకు వచ్చి పడ్డారు అని చెప్పేసి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు తులసీదాస్ గారు. అప్పుడు చెప్పాడు ఆ అక్బర్ బాదుషా, సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి ఆకారమే వచ్చి నిన్ను కాపాడిందయ్యా, నీలాంటి భక్తుణ్ణి మేము దండించవలసింది అని చెప్పేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడ్డగానే అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు, ఆ తులసీదాస్ గారు అంటున్నాడు, పాదుషా, నాకన్నా నువ్వే అదృష్టవంతుడు అయ్యా, ఎందుకంటే ఎన్ని రోజులై రామనామాన్ని చేస్తూ నిన్ను స్మరిస్తున్నానే, నాకు కనబడలేదు ఆంజనేయ స్వామి, నీకు కనబడ్డాడు. అంటే నువ్వు గొప్పవాడివా, నేను గొప్పవాడినా, నాకన్నా నువ్వే అదృష్టవంతుడివయ్యా అని చెప్పేసి అప్పుడు చెప్పగానే, అప్పుడు మీ దయ, మీ వల్లన నాకు ఆంజనేయ స్వామి సాక్షాత్కారం కలిగిందని అక్బర్ పాదుషా కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆ స్వామిని స్మరించాడండి ఒక్కటిసారి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీషతి గులోక భుజాగర, రామదూత హతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. ఆయన రాశాడు అంటే ఏదో పెన్ను తీసుకొని హనుమాన్ చాలీసా ఏదో ఆంజనేయ స్వామి ఏదో పాట రాయాలి అనుకున్నట్టుగా ఆలోచించి రాసింది కాదండి అది. ఆంజనేయ తులసీదాస్ గారి నోట్లోంచి వచ్చినటువంటి ధార ఆ హనుమాన్ చాలీసా. చాలీస్ అంటే 40 శ్లోకాలను ఆయన రాశాడు. 40 శ్లోకాలను పఠిస్తూ అది చాలీసు పోయి హనుమాన్ చాలీసాగా మారినటువంటి ఆ హనుమాన్ చాలీసా గొప్పతనం అది. ప్రత్యక్షమై తులసీదాస నీకేం కావాలి కోరుకోమన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడండి,
నాకు భవంతులు కావాలి, బిల్డింగులు కావాలి, నాకు మణులు కావాలి, మాణిక్యాలు కావాలి, నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, ఐడి కార్ కావాలి అనుకున్నాడా? ఆయన ఏం కోరుకోలేదండి. హనుమా, నాకేం వద్దయ్యా, ఈ హనుమాన్ చాలీసాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి నువ్వు అండదండగా ఉండి వారి యొక్క కోరికలు నెరవేర్చు, నాకు చాలు, అదే నాకు సంతోషం అని చెప్పేసి 2 చేతులు నమస్కారం చేశాడు ఆంజనేయ స్వామి. అప్పుడు అభయాంజనేయుడై తదాస్తు అని చెప్పేసి తులసీదాసు గారికి వరం ఇచ్చినటువంటి తులసీదాసు గారి జన్మ ఇంత గొప్పది చెప్పండి. మన కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎవరైతే నిన్ను ఈ హనుమాన్ చాలీసాను పఠిస్తారో వాళ్లకు అండగా ఉండవని మాట తీసుకున్నాడు తులసీదాసు గారు. ఆ వరాన్ని ఇచ్చాడు మన ఆంజనేయ స్వామి. కాబట్టి అందుకే హనుమాన్ చాలీసాకు అంతటి పవిత్రత కలిగింది. అంతటి ఆ హనుమాన్ చాలీసాను అందరూ కూడా పఠిస్తూ వారి యొక్క కోరికలను నెరవేరుస్తున్నారు. అంటే ఏదో అందరు చదువుతున్నారు, మేం చదువుతున్నాం అన్నట్టుగా కాదండి. భక్తి శ్రద్ధలతో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హనుమతాత్మజ. ఒక చిన్న పిల్లవాడు తల్లిని మారం చేస్తాడు. చాక్లెట్ తినకురా నాయన అంటే వినడు ఆ పిల్లవాడు. చీర గుంచుతా ఉంటాడు, మన మనసును పట్టేవాడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడినవాడు. మనం కొనిచ్చేంత సేపు మారం ఆపాడు. కొనాకు ఆ చాక్లెట్ కొనిస్తేనే ఆ పిల్లవాడు ఏడు పడిస్తే నవ్వుతూ ఉంటాడు. మనతో మన పని మనం చేసుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో అవి పోయినాయండి, సెల్లే చేతికిస్తున్నారు. తల్లి ఎందుకంటే టీవీ సీరియల్ చూడాలి కదా. అన్యదా శరణం నాస్తి, తండ్రి నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నీవే నాకు శరణు, ఇది నువ్వే చెయ్యాలి ఈ పని అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ ఉండాలి, ఆ స్వామిని స్మరిస్తూ ఉండాలి. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా నెరవేర్చాలంటే ఆంజనేయ స్వామి ఒక్కడే దిక్కు. ఇక మీరు గ్రహచారం చూపించుకోవడం, ఏ పాదంలో పుట్టావు నాయన, 2వ పాదమా 3వ పాదమా, రోహిణి నక్షత్రమా అని, ఇది ఏం రాశి, పునర్వస నక్షత్రం ఏ రాశి, ఏది అవసరం లేదండి. ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఒకటే పాదం, ఆంజనేయ స్వామి పాదం. ఇంకే పాదం అక్కర్లేదండి, ఏ నక్షత్రం అక్కర్లేదు. నువ్వు ఏ నక్షత్రంలో పుట్టు, ఆయన శరణు ఒక్కటే. ఆయన ఒక్కసారి గిన్న వీడు మావాడు ఈమె మనవాడురా అనుకున్నాడు, ఒక్కసారి ఆయన మనసులో పడితే మన జీవితం ధన్యం. ఇంకా అంతకన్నా లేదండి. కోరిన కోరికలు నెరవేర్చాలంటే కుజగ్రహం, శనిగ్రహం, ఈ 2 కొంచెం బలమైన గ్రహాలు. వీటికి కుజుడు ఆధిపత్యం మంగళవారం, శనేశ్వరునికి శనివారం. ఈ 2 రోజులు కూడా మరి శనీశ్వరుని కూడా ఎలా అంటే, నాయన ఇది చేయమంటే చేస్తాడు అక్కడ శనీశ్వరుడు. ఎందుకు అంటే నవగ్రహాలను కూడా బంధించి తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు రావణాసురుడు. ఆ రావణాసురుని చెరలోంచి విడిపించింది హనుమంతుడు. అందుకే శనికి ఇష్టమైనటువంటి ఆ మినప పిండితో చేసినటువంటి వడాలను ఇవాళ మనం స్వామికి అర్పిస్తున్నాం. అదే కారణం. శనికి ఇష్టమైనటువంటి ఏమంటే మినపవడాలు. ఆ మినపవడాలని ఆంజనేయ స్వామికి అర్పిస్తే మనకు శని బాధలు అనేటివి తొలగుతాయి. శని బాధలు ఉండదు. అందుకే ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండదు అని చెప్పేసి చెప్తారు. మీరు ఎప్పుడైనా ఒక నియమ నిష్టలతో 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు, 40 వారాలు, ఇలా మీకు తోచినట్టుగా 5 ప్రదక్షిణాలు లేదా 11, 21 మీకు తోచినట్టుగా చేయొచ్చు. అది ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం 6 నుంచి 7 లేదా శనివారం 6 నుంచి 7 మార్నింగ్. ఈ టైం లోపల మీ ప్రదక్షిణాలు కానీ మీ పారాయణం కానీ అయిపోవాలి. అలాగా చేసుకోండి. మీరు ఒక 5 వారాలలోనే మీకు రిజల్ట్ ఏర్పడుతుంది. ఎందుకంటే సాక్షాత్తుగా నేను అనుభవించి గత 9 సంవత్సరాలుగా జగిత్యాల బ్రాహ్మణవాడ హరిహరాలయంలో గత 9 సంవత్సరాల క్రితం ఈ యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నేను చేపట్టాను. ఎంతో మందికి దానివల్ల నా మంచి జరుగుతుంది. ఫస్ట్ మేమనుకున్నాంటే మీరు కింద 21 రోజు ఏదో హనుమాన్ చాలీసా అనుకుంటున్నా, మేము ఒక 11 వారాలు చేసి వదిలేద్దాంలే, ఒక 11 వారాలు అయితే చేద్దామనే సంకల్పంతో 11 వారాలు చేసి ఇంకా మానేశాను. మానేసిన తర్వాత ఇక శనివారం రాగానే ఎవరికి అక్కడ
తోస్తలేదు. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా మనకు ఇదంతా కొంచెం చిన్నపోయినట్టుగా ఉంటుంది. రేపు ఎవరు కనబడుతుంటారు. అలాగే ఒక నెల గడిచిన తర్వాత ఆ భక్తుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. శర్మ గారు, మీరు చేస్తున్నటువంటి యజ్ఞం మేము 3 వారాలు వస్తే మాకు ఇట్లా జరిగింది, మేము 5 వారాలు వస్తే మాకు ఇట్లా జరిగింది, మేము 7 వారాలు వస్తే మాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి భక్తులు ఈ యొక్క యజ్ఞాన్ని మీరు ఆపకండి, మీ వలన ఎంతో మందికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ చెప్పగానే ఆ భక్తుల యొక్క కోరిక మేరకు ఆ ఆంజనేయ స్వామి సంకల్పమేమో, నాకొచ్చి చెప్పేది ఏం లేదు, ఆయన పలికించేవాడు ఈ 2 మాటలు. మరి ఈ రోజైతే ఇక్కడికి రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. నేనేదో ఆమె నెంబర్ ఉంటే ఇట్లా, ఎందుకంటే వచ్చేది ఈ మాసం, శ్రావణ మాసం. ఆ తల్లిని కొలిచిన వాళ్ళకి, పిల్లలకి, కుటుంబం అంతా కూడా ఇటు సరస్వతి లక్ష్మీ కటాక్షం 2 కలుగుతాయి. ఎందుకంటే లక్ష్మీ సరస్వతి స్వరూపిణి ఆ లలిత మాతను సేవిస్తే ఆ ఇతర అమ్మవార్ల ఫలితం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఈ వచ్చే శ్రావణ మాసంలో ఇంటింటా లలిత పారాయణం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. చాలా చక్కని అమ్మవారి ఇంతతో విగ్రహం లలిత అమ్మవారిది, తర్వాత ఒకటి పెద్దది లైటింగ్ తో ఉన్నటువంటి ఫోటో, తర్వాత ఉయ్యాల, ఊంజల్ సేవ, అమ్మవారికి ఉయ్యాల సేవ. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అయితే శ్రావణ మాసం నెల రోజులు ఈ యొక్క కార్యక్రమం నడవాలని చెప్పేసి సంకల్పం. ఆ తల్లిదయ్య ఎలా ఉందో, అయితే ఇక్కడ కూడా మీరు ఎవరన్నా చేయించుకునే ఉద్దేశం ఉంటే మరి ఒక 15 రోజుల ముందుగా మనం పేర్లు ఇస్తే ఎవరు ఏ రోజు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తోని మనం ఆ పేర్లు రాసుకొని వాళ్ళ గోత్రనామాలు రాసుకొని వాళ్ళ ఇంట్లో ఆ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మిగతా వివరాలు మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మనం పెడితే వచ్చిన వాళ్ళకి ఈ రోజుకి నా అల్పాహారం ఆర్డర్ చేసినట్టు అల్పాహారం చేయవచ్చు, లేదా ఇంత గుడాలో అవి మనం ప్రసాదంగా అమ్మవారికి సేవ. అయితే ఈ ఉయ్యాల, ఈ విగ్రహం, ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. తీసుకొచ్చి మేమే చేస్తాం. ఖాళీ మీరు బ్యాక్గ్రౌండ్ ఓన్లీ డెకరేషన్, మీరు పూలతోనే ఏదైనా డెకరేషన్ చేసుకోవడమే. కాబట్టి ఎవరైనా చేయించుకునే భక్తులు ఉంటే సంప్రదించవచ్చు, లేదా విజయ్ గారికి నెంబర్లు ఇవ్వండి, ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయవచ్చు. అద్భుతమైనటువంటి కార్యక్రమం. అసలు ఆ కార్యక్రమం గురించి నేను ఫోన్ చేయడం జరిగింది. అయితే స్వామి ఇట్లా 21 వారాలు మేము ఇక్కడ అరుట్లో నిర్వహిస్తున్నాం, మరి రేపు చివరి రోజుగా ఇక్కడ ఉందంటే ఇంకా ఉంది.